రవితేజ ఈగల్ మూవీ ఇప్పుడు ఎక్కడ చూసినా ట్రెండ్ అవుతోంది. ఈ మూవీ ఫిబ్రవరి 9న థియేటర్లోకి వచ్చేందుకు రెడీగా ఉంది. ఈ సినిమా భారీ ఎత్తున రిలీజ్ కాబోతోంది. పోటీగా లాల్ సలాం వంటి సినిమా ఉన్నా కూడా ఫోకస్ అంతా కూడా ఈగల్ మీదే ఉంది. ఇక హీరో, దర్శక నిర్మాతలు సినిమా గురించి ఇస్తున్న ఇన్పుట్స్ వింటుంటే జనాల్లో మరింత ఆసక్తి పెరిగిపోతుంది. ఈ చిత్రం మీద ఇప్పటి వరకు ఫుల్ పాజిటివ్ వైబ్స్ క్రియేట్ అయ్యాయి. ఈగల్ సినిమాను వీక్షించిన రవితేజ అయితే ఫుల్ సంతృప్తి చెందాడు. మూవీని వీక్షించిన తర్వాత రవితేజ రియాక్షన్ నెట్టింట్లో బాగానే ట్రెండ్ అయింది. ఇక తాజాగా నిర్మాత టీజీ విశ్వప్రసాద్ ఈగల్ గురించి చెప్పిన మాటలు సినిమా మీదున్న హైప్ను మరింతగా పెంచేస్తుంది. మరీ ముఖ్యంగా సినిమా క్లైమాక్స్ గురించి ఆయన చెప్పిన మాటలు ఇప్పుడు నెట్టింట్లో హైలైట్ అవుతున్నాయి. అసలే ఈగల్ సినిమాను కార్తిక్ ఘట్టమనేని హాలీవుడ్ స్టైల్ ఆఫ్ మేకింగ్, మన మాస్ యాక్షన్ ఎలిమెంట్స్ను మిక్స్ చేసి ఎంతో స్టైలిష్గా తీశాడని పొగిడాడు. నిన్ను కోరి టైంలో కార్తిక్ ఘట్టమనేని ఆ సినిమాటోగ్రాఫర్ అని, ఆ టైంలో యూఎస్ షెడ్యూల్ అంతా తానే చూసుకున్నానని, ఆ టైంలోనే కార్తిక్తో పరిచయం ఏర్పడిందని టీజీ విశ్వప్రసాద్ తెలిపాడు. ఇక ధమాకా టైంలో కెమెరామెన్గా ఉన్న కార్తిక్ ఈగల్ లైన్ను చెప్పాడని, ఆ పాయింట్ రవితేజకు కూడా బాగా నచ్చిందని, అలా ఈగల్ ప్రాజెక్ట్ స్టార్ట్ అయిందని అన్నాడు. 100 కోట్లు పెడితే ఎలాంటి క్వాలిటీతో సినిమా వస్తుందో అలాంటి క్వాలిటీని తక్కువ బడ్జెట్లోనే వచ్చేలా తీశామని నిర్మాత తెలిపాడు. తాజాగా ఈ చిత్రానికి సంబంధించిన క్లైమాక్స్ గురించి మాట్లాడాడు. చివరి 40 నిమిషాలు నెక్స్ట్ లెవెల్లో ఉంటుందని తెలిపాడు. ఇంతవరకు తెలుగులో అలాంటిది వచ్చి ఉండదని పేర్కొన్నాడు. ఎక్కువ చేసి చెప్పడం లేదు, బాహుబలితో కంపేర్ చేయడం లేదు, కానీ లోకేష్ కనగరాజు స్టైల్లో ఉంటుంది. ఇంతవరకు తెలుగులో అయితే అలాంటిది రాలేదని హైప్ పెంచేశాడు నిర్మాత.